గ్రేటర్ హైదరాబాద్లోని బోడుప్పల్ సర్కిల్ ద్వారకా నగర్లో భారత్ పెట్రోలియం సహకారంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ కార్పొరేటర్ శీషా వెంకటేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 30 లక్షల ఫండ్తో చిల్డ్రన్స్ పార్క్, కమ్యూనిటీ హాల్, వినాయక మండపం, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ నిధులతో బోడుప్పల్ సర్కిల్లో ఇంకా చాలా ప్రాంతాల్లో పార్కులు, ఓపెన్ జిమ్లు వస్తాయన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ శీషా వెంకటేష్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు. ప్రజల మౌలిక వసతులు అయిన సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాలు, డ్రైనేజీ వ్యవస్థ, కాలనీ సమస్యల పరిష్కారం చేశామని అన్నారు. పార్కులు కబ్జాకోరులు కంటపడకుండా కాపాడామని, ఈ ప్రాంతంలో 750 గజాల్లో ఓపెన్ జిమ్తో పాటు డ్వాక్రా మహిళ రూమ్, వినాయక మండపం, కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జై ఈటెల, జై ఈటెల, జై ఈటెల, భారత్ మాతా కీ జై. మీడియా మిత్రులు మేడం గారికి, చూడాలి శేఖర్ గౌడ్ గారికి, మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గారికి, మాజీ కార్పొరేటర్ రాజేంద్ర గారిని సాలుతో సన్మానంతో కూర్చున్నాం. జై ఈటెల, జై ఈటెల, జై ఈటెల, జై ఈటెల. కమిషనర్ మేడం గారిని కూడా సన్మానంతో కూర్చున్నాము. సుదర్శన్ గారిని మన గౌరవనీయటువంటి పార్లమెంట్ సభ్యులు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా మన డైనమిక్ ఆఫీసర్ జిహెచ్ఎంసీ డీసీ మేడం గౌరవనీయ శైలజ మేడం గారు, అదేవిధంగా మన డివిజన్కు ఒక 30 లక్షల రూపాయలతోటి ఈ 750 గజాల పార్క్ ప్లేస్లో చేయడం జరుగుతుంది. ఇది మాత్రము ఇండియన్ వాళ్ళు పెట్టినది, మన గిఫ్ట్ ఇచ్చింది ఈ జిమ్ మాత్రం. యాక్చువల్గా 30 లక్షల్లో జిమ్ము, చిల్డ్రన్ పార్క్స్, లేడీస్ జిమ్ పెట్టాను నేను. అదేవిధంగా అక్కడ ఒక షెడ్డు, వినాయకునికి 2 రూములు అని కమిషనర్ మాట్లాడడం జరిగింది. మేడం కూడా ఓకే అన్నది. అయితే ఈ జిమ్ పైసలు, ఇలా మిగిలిన పైసలు అక్కడ రూమే అని చెప్తున్నాను. ఎవరు ఈ 30 లక్షలు అయినా కాంటాక్ట్ చేయాలి ఫైనల్. కాబట్టి ఆ విషయం కూడా త్వరలో కూడా చేపిస్తాయి. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అండ్ ఆ మేడం కూడా కమిషన్ వెంబడే ఒప్పుకుంది, కాంట్రాక్ట్ విడిపించింది. మనకు ఒక వినాయకుడికి షెడ్డు, 2 దిక్కుల రూమ్స్, ఒకటి మనము అసోసియేషన్ ఏమైనా మీటింగ్ పెట్టుకున్నా కానీ, ఏమన్నా మనం సామాన్లు ఏమన్నా పెట్టుకోవడం కానీ, ఇంకోటి డ్వాక్రా గ్రూపు, ఈ మహిళా సంఘంలో కూడా ఒక రూమ్ సపరేట్, అంటే వాళ్ళు ఏమైనా కూర్చొని రాసుకోవడానికి కానీ 2 రూములు అని చెప్పి. బోడుప్పల్, పాత బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఇవాళ గతంలో ఒక 5 పార్కులలో జిమ్ ఎక్విప్మెంట్, అదే కమిషనర్ గారి సహకారంతో చిల్డ్రన్ పార్క్, వాళ్ళు ఆడుకునేటువంటి ఎక్విప్మెంట్ కలిపి 5 ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈరోజు మళ్ళీ సిఎస్ఆర్ కింద 5 పార్కులు, జిమ్ ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీ నుంచి ఏమో చిల్డ్రన్ ఆడుకునేటువంటి ఆట వస్తువులతో పార్క్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా వచ్చే ఇక్కడ 10-15 రోజులలో ఇంకొక 10 సెంటర్లలో ఇదే బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఇంకొక 10 సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తుంది. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీస్ కాబట్టి రోడ్లు లేక, డ్రైన్లు లేక ఇవాళ పార్కులు ఆదరణకు నోచుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఎంత ఖర్చు పెట్టినా ఇక్కడ తక్కువనే ఏదో పద్ధతిలో సిఎస్ఆర్ కింద కావచ్చు, మున్సిపాలిటీ మీద కావచ్చు, ఇంకా ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, ఇలాంటి వాటితో ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేసే ప్రయత్నం ముందు కొనసాగుతుంది.